హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి మనకి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా భారీ నోటిఫికేషన్. 3455 పోస్టులు అనమాట. దీనికి మీకు ఇంటర్మీడియట్ అర్హత చాలు. మినిమం ఇంటర్, డిప్లొమో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. ఎగ్జామ్ రాసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని రిక్రూట్ చేస్తారనమాట. అండ్ దీనికి అన్నీ కూడా రైల్వే క్లరికల్ పోస్టులు అనమాట ఇవన్నీ. అండ్ దీనికి మీకు 45,000 పర్ మంత్ సంపాదించుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే rrbsecunderabad.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ నోటిఫికేషన్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. CN06 అండర్ గ్రాడ్యుయేట్స్ అని ఉంది కదా, అప్లికేషన్ లింక్. సో మీరు దాని కింద డీటెయిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి. అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఇది ఏంటంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ కిందకి వస్తాయన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ పొజిషన్స్కి ఇస్తున్నారనమాట వీళ్ళు. అంటే గ్రాడ్యుయేషన్ బిలో చేసిన వాళ్ళు ఉంటారు కదా, 12th డిప్లొమా వాళ్ళ కోసం. ఇంపార్టెంట్ డేట్స్ ఇస్తున్నారండి. డేట్ ఆఫ్ పబ్లికేషన్ 20th సెప్టెంబర్ ఇచ్చారు. అండ్ ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు 21st సెప్టెంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ 20th అక్టోబర్ వరకు టైం ఉందన్నమాట, మిడ్ నైట్ వరకు. సో 20th అక్టోబర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే 23rd అక్టోబర్ నుండి 1st నవంబర్ వరకు కూడా మోడిఫై చేసుకోవడానికి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే ఇస్తున్నారనమాట ఛాన్స్ అనేది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి పొజిషన్స్ ఏమేమి ఉన్నాయంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ విధంగా 4 రకాల పోస్టులు ఇస్తున్నారు. అండ్ ఇది జోన్ వైజ్గా ఉంటుందన్నమాట. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు. వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. మీకు ఇక్కడ చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ పొజిషన్స్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. సో 12th క్లాసు ఆర్ ఈక్వలెంట్. అండ్ ఏజ్ అనేది మీకు 18 ఇయర్స్ మినిమం ఉండాలి. మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు 12th క్లాసు లేదంటే ఈక్వలెంట్ డిప్లొమా కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 18 to 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. మీకు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి వచ్చి మీకు 2022 పోస్టులు ఉన్నాయండి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361 పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ 72 పోస్టులు ఉన్నాయి. టోటల్ మీకు 3445 పోస్టులు ఉన్నాయి. సో చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు, భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అండి. మీకు ఫస్ట్ పొజిషన్కి వచ్చేసి 21,700 బేసిక్ పే ఉంటుంది. అంటే అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 45,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. వీటన్నిటికీ కూడా మీకు 35,000 to 40,000 వరకు శాలరీ వస్తుంది, అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. చాలా మంచి అవకాశం ఇస్తున్నారండి అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి. అండ్ రిజర్వేషన్ కూడా ఉంటుందన్నమాట, ఏజ్ రిలాక్సేషన్. CST వాళ్ళకి 5 years ఉంటుంది, OBC వాళ్ళకి 3 years ఉంటుంది. అదేవిధంగా PWD క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. ఆ విధంగా ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారనమాట. 2 stages ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. అండ్ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి అప్లై చేసే ముందు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. మీకు ఏమేమి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలో అవన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫీజు ఎలా ఉంటుందంటే PWD ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్
అండ్ SC/ST మైనారిటీ కమ్యూనిటీస్, EBC ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా మీకు 250 రూపీస్ పే చేయాలి. ఆ 250 రూపీస్లో ఫస్ట్ స్టేజ్లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు కదా, దాని తర్వాత బ్యాంక్ ఛార్జెస్ అనేది డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ రీఫండ్ చేసేస్తారనమాట. అదేవిధంగా వీళ్ళందరూ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాలండి. ఆ 500లో కూడా మీకు 400 రూపీస్లో బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని రిమైనింగ్ అంతా రిఫండ్ చేసేస్తారు. సర్క్యూట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత పే చేస్తారనమాట. ఫస్ట్ స్టేజ్ అనుకున్నాం కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఎలా ఉంటుంది ప్యాటర్న్ అంటే 90 మినిట్స్ టైం ఇస్తారు. దీనిలో మీకు 3 పార్ట్స్: జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్. టోటల్ మీకు 100 మార్క్స్కి పేపర్ ఉంటుందన్నమాట. దీనిలో మీకు నెగిటివ్ విధానం ఉంది, 1/3 మార్క్ అనేది కట్ చేస్తారు. ఇది పాస్ అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ స్టేజ్లో పెడతారు. మీకు సిలబస్ చూడండి, ఇక్కడ క్లియర్గా ప్రతి టాపిక్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఎలా ఉంటుంది ప్యాటర్న్ సేమ్ అండి. 90 మినిట్స్ ఉంటుంది టైమ్. మీకు ఫస్ట్ పార్ట్లో జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 మార్క్స్. టోటల్ మీకు 120 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఇది కూడా పాస్ అయిన వాళ్ళకి మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాక మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఇవన్నీ కూడా చదువుకోండి క్లియర్గా. మీకు సైజెస్తో సహా ఏమేమి స్కాన్ చేయాలి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. అప్లై చేసే ముందు ఒకసారి చదివి అప్లై చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం వెళ్ళాల్సిన వెబ్సైట్స్ కూడా చూడండి, క్లియర్గా అన్నీ స్టేట్ వైజ్గా ఇస్తున్నారు. మనకైతే కనుక సికింద్రాబాద్ rrbsikindrabad.gov.in మనం ఇప్పుడు ఏదైతే వెబ్సైట్కి వచ్చామో సేమ్ వెబ్సైట్ అనమాట. అందులోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ జోన్ వైజ్గా ఇస్తున్నారండి డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్ అనేవి జోన్ వైజ్గా. ఇప్పుడు అహ్మదాబాద్ ఉంది కదా, అదేవిధంగా అన్ని జోన్స్. నెక్స్ట్ అజ్మర్, మనదైతే కనుక ఆర్బీ సికింద్రాబాద్ చూడండి. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 89 ఉన్నాయండి. మీకు కావాలంటే వేరే జోన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రతిదీ మీకు కేటగిరీ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, లేట్ చేయకండి. 20th అక్టోబర్ వరకు టైం ఉంది. బట్ మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకుంటే మీకు ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కూడా మీకు మధ్యలో టైం ఇస్తున్నారు కాబట్టి మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మీకు మినిమం 12th క్లాస్ అర్హత కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్